మేము ఈ మధ్య ఒక టర్మ్ అన్నది చాలా కొత్తగా కాయిల్ అవుతోంది. ఏంటంటే సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అని అంటున్నారు. ఈ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? అసలు ఈ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ అన్నది తెలుసుకోవడం వల్ల పేరెంట్స్‌కి గానీ, లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి గానీ, లేదంటే వాళ్ళకి గానీ ఎందుకు ఉపయోగపడుతుంది మ్యామ్? అసలు ఇదంటే ఏంటి? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి మ్యామ్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తి తమను తాము వ్యక్తీకరించుకునే విధానం. ఎక్స్ప్రెసింగ్ సెల్ఫ్. సెల్ఫ్ ఓకే. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే రైట్ ఫ్రమ్ ద డ్రెస్సింగ్ దగ్గర నుంచి, గ్రూమింగ్ దగ్గర నుంచి, అండ్ వాళ్ళు వాడే వస్తువుల దగ్గర నుంచి, వాళ్ళు మెయింటైన్ చేసే పరిసరాల దగ్గర నుంచి, వాళ్ళు మాట్లాడే భాష నుండి, వాళ్ళు రాస్తున్న హ్యాండ్ రైటింగ్ నుంచి, అండ్ వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ నుంచి కూడా మనకు అర్థమవుతుంది. జెస్చర్స్ ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళ రూమ్ నుంచి కూడా మనకు చాలా రూమ్ కావచ్చు, ఒక బెంచ్ కావచ్చు. ఓకే. అంటే వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకంటే ఒక స్టైల్ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి ఉంటుంది ఇది. అవును. కొంతమంది దే ఆర్ నాట్ సో గుడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళని సరిగ్గా తమను తాము వ్యక్తపరచుకోరు. సో కొంతమంది చాలా బాగా వ్యక్తం చేసుకుంటారు. మనం ఎప్పుడైతే అవతల వ్యక్తి యొక్క ఆత్మ వ్యక్తీకరణ, స్వీయ వ్యక్తీకరణ లేదా ఆత్మ వ్యక్తీకరణ మనం అర్థం చేసుకుంటే ఆ మనిషి ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది. అతని అలవాట్లు బట్టి, అతను చేసే పనులను బట్టి, ఇప్పుడు మీకు గ్రాఫాలజీ మీరు వినే ఉంటారు. హ్యాండ్ రైటింగ్ని బట్టి పర్సనాలిటీని రీడ్ చేస్తారు. ఎగ్జాక్ట్ చదువుతారు. అంటే అక్కడ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ ఎంత ఇంపార్టెంటో మనం మాట్లాడే విధానం. ఒకే విషయాన్ని మనం చెప్పాలంటే రకరకాల విధానాలు ఉన్నాయి. ఆ చెప్పే విధానం కూడా దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. సరిగా ఎక్స్ప్రెస్ చేయడం కుదరకపోతే అనుకున్న పని బెడ్స్ కొడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా హౌ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్ అనేది తెలుసుకోవాలి. అంటే సిచ్యువేషనల్గా మనం మాట్లాడడం నేర్చుకోవడం దగ్గర నుంచి అవతల వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అవతల వ్యక్తికి ఉన్న ఒక ఆరా అంతే, లేదా అవతల వ్యక్తి చుట్టూ ఉన్న భావజాలం ఉంటుంది. పీపుల్, మనుషులు, మనిషి నుండి మనిషికి మారిపోతుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి మారిపోతుంది. ప్రొఫెషన్ నుంచి ప్రొఫెషన్కి మారిపోతుంది. సో అక్కడ తగ్గట్టుగా మనని మనం ట్యూన్ చేసుకోవడమే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అక్కడ ట్యూన్ చేసుకుని మనం అక్కడ అవసరాన్ని బట్టిగా మనం వ్యక్తీకరించడం అనమాట. మీరు చూస్తుండండి చాలామంది టాటూస్ అవన్నీ వేసుకుంటారు. వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నది అందరికీ ఓపెన్గా చెప్పడం కోసం, లేదంటే దే వాంటెడ్ టు మేక్ a separate unique identity. తను వేరే అని చెప్పించుకోవడం. అండ్ మీరు చూడండి, మీరు వెహికల్స్ వాడుతుంటారు పిల్లలు, కొంతమంది సైకిల్ కావచ్చు, లేదా కాలేజ్ పిల్లలైతే స్కూటీస్ వాడతారు. ఆ వెహికల్ వాడే విధానంలో కూడా తేడా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది తెలిసిపోతుంది. అంటే హౌ ది హ్యాండిల్ ద థింగ్స్ కూడా వాళ్ళలోని అలవాట్లు కానీ వాళ్ళ స్టైల్ అనేది మనకు కనపడుతుంది. కరెక్ట్. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి యొక్క వ్యక్తీకరణను మనం అర్థం చేసుకున్నామో, ఇతను రూడ్, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇతను వెరీ హంబుల్ అండ్ హీ కెన్ బి గుడ్ టు బీ ట్రస్ట్ వర్ది, ఇవన్నీ కూడా త్రూ అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము అవతల వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి మనకి మ్యాచ్ కాదో అలాంటి వాళ్ళతో మనం ఏం చేసినా పెద్దగా సెట్ అవ్వదు, సెట్ కాదు. అంటే కొంతమంది దే ఆర్ వెరీ క్రియేటివ్ అనమాట. దే ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్. మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసంతా కూడా తమ చుట్టూ ఎలా ఉందని వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఒక నోట్స్ ఉందనుకోండి, ఆ నోట్స్ చక్కగా డిజైన్ చేసుకుంటారు. దే ఆర్ సో క్రియేటివ్. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు. దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి ఆర్గనైజ్డ్. మంచిగా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ రూమ్ని మంచిగా సర్దుకోవడం, ఊరికే చదువుకుని గుర్తుపెట్టుకోవడం కూడా కొన్ని రిమైండర్స్ పెట్టుకోవడం. ఇప్పుడు ఇంకా మీకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్లో ఇంకొక పాయింట్ నేను చెప్పచ్చు ఏంటంటే, వాళ్ళకి కొన్ని చేయాలని ఉంటుంది. అవును, ఇందాక మనం మాట్లాడుకున్న కొన్ని అంశాల్లో ఇక్కడ కొన్ని మ్యాచ్ ఉంటాయి అన్నమాట.
ముఖ్యంగా మనం డిసిప్లిన్ అనే విషయంలో వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి డిసిప్లిన్కి కొన్నిసార్లు క్లాష్ అవుతుంటుంది. ఓకే. వాళ్ళు ఏంటంటే మీరు చూడండి స్టేటస్ పెడుతూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్. అంటే వాళ్ళ ఆలోచనల్ని అందరికీ 10 మందికి చెప్పాలని అనుకుంటారు. కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో ఏది చెప్పాలో తెలియకుండా పెట్టేస్తుంటారు. కాబట్టి పేరెంట్స్ చాలా కేర్ఫుల్. ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ మాట ఎందుకు తెచ్చానంటే ఇప్పుడు ఇన్స్టా ఇట్ ఈస్ ఆన్ టూ మచ్ ఆఫ్ యూజ్ అనమాట. అతిగా వాడుతున్నారు ఇన్స్టా. ముఖ్యంగా స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలు. డిగ్రీ తర్వాత గ్రాడ్యుయేషన్లో కొంచెం వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ 10th క్లాస్ నుంచి 12th లోపు పిల్లలు ఇన్స్టా తీవ్రంగా వాడుతున్నారు. కాబట్టి ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళ పిల్లలు వాడే ఇన్స్టాగ్రామ్ మీద కొంచెం ఒక దృష్టి వేసి ఉంచాలి. మీ పిల్లల సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, మీతో చెప్పలేని చాలా విషయాలు మీ పిల్లల ఇన్స్టాగ్రామ్ స్టేటస్ చూసుకుంటే అర్థమవుతాయి. మరి రీసెంట్గా ఒక ఇన్స్టా స్టేటస్ చూసి ఐ వాస్ షాక్డ్ అనమాట. చాలా చెప్పలేనంత భయంకరంగా ఉంది. ఓకే. అంటే ఆ చైల్డ్ షీ వాజ్ ఇన్ డిప్రెషన్ అనమాట. ఓకే. అది చూసిన తర్వాత ఆరా తీస్తే మొత్తం విషయాలన్నీ బయటపడినాయి. కాబట్టి విషయాన్ని పెద్దగా వెళ్ళిపోయేదాకా బాగా సమస్యని పెద్దగా చేసుకునే ముందే ఇన్ టైంలో దాన్ని మనం సాల్వ్ చేసుకోవడం బెటర్. టైం సేవ్స్ టైం. ముందుగానే పసిగట్టుకోవడానికి ఈ పిల్లల సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. పిల్లల మీద రివెంజ్ మీరు చూడండి, కొన్ని బుక్స్లో పిల్లలు మీరు మీ పిల్లల నోట్బుక్స్ చెక్ చేస్తుండండి. ఒక్కొక్కసారి పేరెంట్స్కి చెప్తున్నాను, పిల్లల నోట్బుక్స్ టర్న్ చేస్తే లాస్ట్ పేజ్లో కొన్ని స్క్రిబ్లింగ్స్ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు మర్చిపోతారు చించడం. అక్కడ వాళ్ళు రాసేసుకుంటారు. వాళ్ళ మీద కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, పగ ఉన్నా, శత్రుత్వం ఉన్నా, అన్ని ఇష్టం ఉన్నా అక్కడ రాసేస్తారు. తర్వాత మీరు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాత్రూమ్స్లోని అదే వాష్రూమ్స్లో గోడల మీద రాస్తారు. అది కూడా ఒకలాంటి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ స్టైల్. అంటే వాళ్ళ లోపల బయట అందరికీ చెప్పుకోలేని విషయాలు కానీ ఎవరితోనే షేర్ చేసుకోలేని పబ్లిక్ చేయడం కోసం ఒక్కొక్కసారి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా ఏదో స్క్రిబుల్ చేయడం కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. క్లాస్ రూమ్లో బెంచెస్ మీద కూడా టీచర్స్కి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్లాస్ రూమ్లో పిల్లలకి కొన్ని ఫిక్స్డ్ ప్లేసెస్ పెడుతూ ఉంటూ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి. సపోజ్ ఒకవైపు క్లాస్ జరుగుతుంటుంది, పెన్తో వీళ్ళు ఏదో రాస్తుంటారు బెంచ్ మీద, అక్కడ వాళ్ళు దొరుకుతారు. వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారు అవన్నీ. తర్వాత పిల్లలు వేసే బొమ్మల్లో కూడా బాగా తెలుసు. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఎలాంటి బొమ్మలు వేస్తున్నారు, వాళ్ళు వేసే బొమ్మలు కానీ వాళ్ళు వేసి చిన్న క్యారికేచర్స్ ఉంటారు, కార్టూన్స్ ఇవన్నీ వేస్తున్నారు. వాటి ద్వారా నాకు అర్థమవుతుంది. అండ్ కొద్దిమంది పిల్లలు సాంగ్స్ కొన్ని నేర్చుకుంటారు ఈ మధ్యకాలంలో, పాప్ సాంగ్స్. వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారని మనం ఒక్కసారి గమనిస్తే అక్కడ కూడా వాళ్ళ సెల్ఫ్ తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. అండ్ చాలా మంది పిల్లల్లో పోయిటరీ అనేది ఒక హ్యాబిట్ అవుతుంది, అప్రిషియబుల్. కానీ వాళ్ళు ఆ రాసే పోయిటరీని కూడా కొంచెం గమనిస్తూ ఉంటే అంటే ఇట్ ప్రివెంట్స్ డ్యామేజ్ ఫర్ పేరెంట్స్. పేరెంట్స్ పిల్లల్లో భవిష్యత్తులో రాబోయే బాగుంది అనుకోండి, వీ కెన్ ఎంకరేజ్ అండ్ అప్రిషియేట్. అంతే. మంచి భావాలు పోయిటరీ రాశాడు అనుకోండి, మనం 10 మందిని అప్రిషియేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు డిప్రెషన్లో ఏదో సమస్యను వాడు కవిత అంటే, ఎందుకంటే ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ఏదో రకంగా అది బయటకు రావాలి. అండ్ హీ ఈస్ గుడ్ ఎట్ పోయిటరీ, వాడు చక్కగా అలా బయటకు వస్తుంది, రాసుకుంటాడు, దాచుకుంటాడు, అవుట్లెట్ వచ్చి. అది గమనిస్తే కనుక మన ఇనీషియల్ స్టేజ్లో మనం కౌన్సిల్ చేయడం కానీ లేకపోతే సపోర్ట్ ఇవ్వడం కానీ. అండ్ ఐ రిమెంబర్ వన్ ఆఫ్ మై స్టూడెంట్, ఒకసారి ఒక అబ్బాయి నా దగ్గర తీసుకొచ్చాను 10th క్లాస్లో అనమాట. సో ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు మై ఫ్రెండ్స్. ఏమైందమ్మా అంటే, వీడి లెటర్స్ రాస్తాడు అమ్మాయిలకి అని చెప్పాడు. అంటే అవునా అన్నాను. అంటే ఐ వాజ్ నాట్ సో సీరియస్ అబౌట్ ఇట్. ఓకే అన్నా. అంటే మేడం వాడితో మాట్లాడతారా అన్న. ఓకే మాట్లాడతారు, తీసుకురమ్మంటే తను వచ్చాడు అనమాట స్టూడెంట్ నా దగ్గర. ఏంటమ్మా ఇది ఏంటంటే, మేడం ఇట్స్ మై పోయిటరీ అన్నాడు. కెన్ ఐ సీ ఇట్ అని అడిగాను. హ్యాపీ చూడొచ్చు మేడం, అందులో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్నాడు. దెన్ నువ్వు చెప్పు, నువ్వు ఎట్లాంటి పోయిటరీ రాస్తావు? ఫస్ట్ టైం అప్రిషియేటెడ్ అనమాట, వాడిని బాగా మెచ్చుకున్నాను. పోయిటరీ రాస్తాను, సో గ్రేట్. అండ్ వాటికి అప్పుడు ఒక ఐడెంటిటీ వచ్చింది, నా పోయిటరీ రాయడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పటి వరకు ఎవరు అబ్జర్వ్ చేయలేదు.
చూసిన తర్వాత వాడు రాసుకున్నాడు అనమాట, ఆ ఫోర్స్ గిఫ్ట్ అని హెడ్డింగ్ పెట్టాడు. ఓ ఓకే. ఆ ఫోర్స్ గిఫ్ట్ అని హెడ్డింగ్ పెట్టి తన ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది. ఓకే. ట్రూలీ ఫ్రెండ్షిప్ హిస్ క్లాస్మేట్ అబ్బాయితో ఇద్దరు బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఏదో ఒక విషయంలో క్లాష్ వచ్చింది, తిను హీ వాజ్ నాట్ డూయింగ్ వెల్ అనమాట. అతను ఇద్దరు బ్రేక్ అంటే మనిషికి అటాచ్మెంట్ ఉంటుంది ప్రతి పిల్లలకు కూడా. ఎప్పుడైతే ఇద్దరు రోజు కలిసి వెళ్ళడము, కలిసి తినడము, కలిసి హాస్టల్ నిద్రపోవడము, కలిసి ముచ్చట్లు చెప్పుకోవడం అలవాటు అయినప్పుడు ఎప్పుడైతే ఇద్దరు గ్యాప్ వచ్చిందో తనకి ఫెల్ట్ బ్యాడ్. ఆ తెలివాడు మొండిగా ఉన్నాడు, వాడి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ హీ స్టార్టెడ్ రైటింగ్ అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్ తను మెన్షన్ చేశాడు అనమాట, చాలా పొయిటిక్గా ఎక్స్ప్రెస్ చేశాడు. అండ్ అప్రిషియేట్ చేసిన తర్వాత మళ్ళీ అవతల అబ్బాయిని కూడా పిలిచి ఇద్దరితో మాట్లాడిన తర్వాత బోత్ వర్ టుగెదర్. అప్పుడు ఇతనికి కొత్త టార్గెట్ ఇచ్చాను అనమాట, యు ఆర్ ఎ గ్రేట్ రైటర్, గ్రేట్ పోయిట్ అండ్ టేక్ డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ ద స్కూల్. పోయిటరీ రాయమని ఈ రోట్ బుక్ అనమాట.